పొద్దునకెళ్ళి బట్టి గారితో ఉన్నాము. మొదటిగా గూడెం ఆలయానికి ప్రోగ్రాంకి వెళ్ళినాము. అక్కడ దాదాపు 150 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి అప్పుడు ఎలక్షన్ టైం చెప్పినాము. గూడెంకి ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ తీసుకొస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు దానికి 58 కోట్లు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి 9 కోట్లు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ కార్యక్రమానికి రావాలంటే నిజంగా చాలా ప్రేమతోటి చాలా దగ్గరున్న కార్మిక సంఘం కోసం ఈరోజు ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున పెట్టి ఆలస్యమైనందుకు నా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. మీ అందరికీ క్షమించాలి. మీ అందరికి తెలుసు, సింగరేణి అనగానే అందులో సింగరేణి కార్మికుడు అనగానే ఫస్ట్ కాకా వెంకటస్వామి గారు గుర్తొస్తారు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలకెళ్ళి సింగరేణి కార్మికుడు కోసము సింగరేణి కోసము అనేక కష్టాలు పడి కార్మికుడు సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. మీరందరూ గుర్తిస్తారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకొని మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను మీరు పార్లమెంట్ పంపించినారు. పార్లమెంట్ పంపించిన ప్రతి అంశం ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడు సింగరేణి కార్మికుడి కోసం మాట్లాడే బాధ్యత నాది. ఖచ్చితంగా మాట్లాడటానికి కంకణం కట్టుకున్నా. సింగరేణి కార్మికుడి కోసం నేను ఎల్లప్పుడూ పార్లమెంట్లో నా గలం విప్పుతూనే ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. నా ఓత్ టేకింగ్ సెరమనీలో కూడా ఓత్ తీసుకున్నప్పుడు కూడా ఒక కార్మికుడు నాకు ఓటేసిండు, నా మీద నమ్మకం పెట్టుకుండు. నేను ఒక కార్మికుడు లెక్క పార్లమెంట్ గడప దొక్కుతా అని చెప్పి కార్మికుడు వస్త్రాలు వేసుకొని నేను ఓత్ టేకింగ్ సెరమనీకి పోయినా మీ అందరి ఆశీర్వాదంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొదటిగా రిటైర్డ్ పెన్షన్ మీద మాట్లాడే టాపిక్. ఎందుకంటే రిటైర్డ్ కార్మికులు అనేక మంది వచ్చి అప్పుడు పెన్షన్ అనేది అప్పుడు కాకా వెంకటస్వామి గారు లేబర్ మంత్రి ఉన్నప్పుడు లాంచ్ చేసినారు. కానీ 30 సంవత్సరాల తర్వాత కూడా అదే పెన్షన్ అదే 500 రూపాయలు వస్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి పదే అందరు నన్ను ప్రశ్నించినారు. నేను ఈ సమస్య మీద మాకు ఖచ్చితంగా పరిష్కారం కావాలని చెప్పి పార్లమెంట్లో అప్పుడు కిషన్ రెడ్డి గారు వారి మాట్లాడుతుంటే క్వశ్చన్ అవర్లో వారి ఎదుటనే నేను నా సప్లిమెంటరీ క్వశ్చన్ ఇచ్చి మా కార్మికుడి కోసం ఏం చేస్తున్నారు, మీరు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మీరు మంత్రి అయ్యి పార్లమెంట్లో కూర్చున్నారు. కార్మికుడు ప్రత్యేకంగా సింగరేణి కార్మికుడు తెలంగాణ ఉద్యమంని ముందుకు తీసుకుపోయిన చాలా పెద్ద పాత్ర పోషించిన మా సింగరేణి కార్మికుల కోసం మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. ఈరోజు పదే ఆ అంశం మీద పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునేటట్టు నేను పనిచేస్తానని చెప్పి మళ్ళొకసారి సభాముఖంగా మీకు మాటిస్తున్నాను. పెన్షన్ ఖచ్చితంగా పెంచి తీరాలి. నేను ఈ వేదిక నుంచి కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా, ఒక ఛాలెంజ్ విసురుతున్నా. నిజంగా కార్మికుడి కోసము మీ ఆలోచన ఉంటే, సింగరేణి సంస్థ కోసం మీకు ఆలోచన ఉంటే, సింగరేణి కార్మికుడి కోసం మీ ఆలోచన ఉంటే రిటైర్డ్ పెన్షన్ అనేది మీరు పెంచి తీరాలని చెప్పి వారికి మళ్ళొకసారి ఇక్కడికి వెళ్ళి సవాల్ విసురుతున్నాను. ఈరోజు డిపెండెంట్ ఉద్యోగుల అంశం మీద ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం పెట్టుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఈ అంశం మీద మనం మాట్లాడడం జరిగింది. మెడికల్ బోర్డు విషయంలో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు వచ్చి
మీ అందరూ ఇన్ని గంటలు ఆలస్యమైన ఓపికతోటి ఈ వేడిలో కూర్చొని ఈ కార్యక్రమంని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. కోల్ ఇండియా సంస్థల ఆఫీసర్లకు వస్తుందో మళ్ళీ కార్మికులకు వస్తుందో అదేవిధంగా సింగరేణి కార్మికుడు కూడా ఐటీ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫీసర్స్కి వచ్చేటట్టు కావాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉన్నదో డిమాండ్ ఉన్నదో దాని మీద కూడా పదే అనేక సార్లు రిప్రజెంటేషన్లు పెట్టినాము. పార్లమెంట్లో కూడా మాట్లాడినాము, మీరు చూసినారు. ఆ అంశం మీద కూడా ఇప్పుడు బట్టి గారు కూడా ఉన్నారు. ఐటీ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని మీద కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలా. మరి అదేవిధంగా సొంతింటి కళ, చాలామంది ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా కాకా గారిని గుర్తు చేసుకున్నారు. మళ్ళీ దాని తర్వాత మీరు ఖచ్చితంగా సొంతింటి కళ మీద దృష్టి పెట్టి కార్మికులకు న్యాయం చేసేటట్టు మీరు పనిచేయాలని చెప్పి నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. సార్ ఇది కూడా లాంగ్ పెండింగ్ ఉన్నది, మీరు కొంచెం చూసి మాకు ఎట్లా చేస్తారో కార్మికుడి కోసం మీరు ఖచ్చితంగా మాకు ఇది చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ అలియాస్ పేర్ల మీద కూడా చాలా పెద్ద డిస్కషన్ అయింది. సింగరేణి అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ, గౌతమ్ గారు, సిఎండి గారు. ఎప్పుడైనా కంపెనీ నడిపేటప్పుడు కార్మికుడి కోసం ఆలోచించడం కష్టమే సార్, నాకు తెలుసు. కానీ కార్మికుడు సుఖంగా ఉంటేనే కంపెనీ సుఖంగా ఉంటుంది సార్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అలియాస్ పేర్ల విషయం మీద ఇప్పుడే లోపల కూడా మీటింగ్ చేసినప్పుడు అందరూ మా అన్నలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా డిస్కషన్ చేసి వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేసి మీ వంతు మేము పోరాడతాం అని చెప్పి పదే చెప్తూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నాతో ఉండాలని చెప్పి అందరూ ఒకసారి చేతులెత్తి జై సింగరేణి.